వెయిటింగ్ హాల్ అని దీని పేరు అనుకున్నాం. ఇది ఎందుకు కడుతున్నాం అంటే ఇక్కడ 2 రోజుల ముందు వస్తే వాళ్ళని ఇక్కడ కట్టే బిల్డింగ్ ఇస్తాం 2 days, ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాం, 2 days అబ్జర్వేషన్ లో పెడతాం, 3వ రోజు డెలివరీకి అక్కడ తీసుకెళ్ళి డెలివరీ చేస్తాం. అప్పుడు 2 days లో కొంచెం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేడీతో పాటు ఎవరో వస్తారు కదా వెనక కదా, మదర్ సిస్టర్ ఎవరో వస్తారు కదా, వాళ్ళు కూడా ఉండడానికి పైన అప్స్టేర్ వేసి వాళ్ళకి బెడ్స్ కూడా ఏర్పాటు చేయమన్నాం. అది దీని ద్వారా ముఖ్య ఉద్దేశం. అంటే డెలివరీకి వచ్చిన పేషెంట్ కి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయాలని ఆలోచనతో మేడం గారిని ఎంతో అనుకుని చేశాం. ఇప్పుడు మేము కట్టి బిల్డింగ్ కి 2,10,00,000 రూపాయలు ఎస్టిమేషన్ ప్లాన్, 2,10,00,000 రూపాయలు నర్సీపట్నం నేను ఇస్తాను హాస్పిటల్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అన్నమాటల గారు ఇచ్చారు. ఇప్పుడు వారు ఇచ్చినటువంటి మద్దతుతో సహకారంతో ఈ రోజు బిల్డింగ్ కట్టుతున్నాం. అందుకే వేళ శంకుస్థాపన చేస్తాం. కానీ వేళ ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భం చూసుకుంటే నర్సీపట్నం మీద దృష్టి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతానికి దగ్గర ఉంది. మాడుగులు ఒకటి, నర్సీపట్నం ఒకటి ఏజెన్సీ ప్రాంతానికి దగ్గర ఉంది. ఎక్కువ హెల్త్ ఫెసిలిటీస్ అక్కడ ఇవ్వాలని ఆలోచన అంతకంటే ఏమీ లేదు. దాని మీద చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ మేడం గారికి, రాజు గారికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.